నమస్కారం. ఇది మేలు ఇది కీడు అంటూ హెచ్చరించేది సంప్రదాయం. మనిషి జీవితానికి అడుగడుగున అండగా ఉండేది సంప్రదాయం. మనిషికి మంచేదో చెడేదో తెలియచెప్పేది సంప్రదాయం. చక్కని మార్గదర్శకత్వం చేస్తూ ముందుకు నడిపించేది సంప్రదాయం. తప్పొప్పులను తెలియజెబుతూ తప్పటడుగులు వేయకుండా కాపాడేది సంప్రదాయం. ఇలాంటి సంప్రదాయం అనే మన మహోన్నతమైన సంపదని అనేక రూపాల్లో మీకు అందించడానికి వచ్చింది ఏబిఎన్ సంప్రదాయం. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సమాజంలో మనిషిని సన్మార్గంలో నిలిపే వాటిలో అతి ముఖ్యమైనవి రెండు. వాటిలో ఒకటి గుడి, రెండవది బడి. నిజానికి పూర్వకాలంలో బడులు కూడా గుడిలోనే ఉండేవి. ఆలయం ఎప్పుడూ కూడా పూజలకు, అర్చనాదులకు మాత్రమే పరిమితం కాలేదు. చదువును నేర్పే బడిగా, అన్నార్తుల ఆకలి తీర్చే అన్నశాలగా, వసతిని కల్పించే స్థానంగా, సంస్కృతిని ప్రతిబింబించే కళా కేంద్రంగా, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే న్యాయస్థానంగా, ప్రకృతి ఒడుదుడుకులు సంభవించినప్పుడు ప్రజలకు రక్షణనిచ్చే రక్షణ కేంద్రంగా, ఇలా దేవాలయం మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇవాల్టి దేవాలయం సెగ్మెంట్లో అత్యంత విశిష్టతను కలిగిన దేవాలయాన్ని సందర్శించబోతున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. మనం ఎన్నో ఆలయాల్ని దర్శించుకున్నాం, కానీ ఈ ఆలయం మాత్రం అరుదుగా ఉంది. ఓ దేవతతో పాటు ఓ భక్తురాలు ఇక్కడ పూజలు అందుకుంటుంది. స్వయంగా దేవతతో పాటు ఉండటం అంటే మహా గొప్ప విషయం అనే చెప్పొచ్చు. ఈ ఆలయం గురించి మరెన్నో విషయాలైతే మనం తెలుసుకుందాం. మీతో పాటు నేను కూడా ఆ అమ్మవారిని దర్శించుకుంటా. పదండి. నాగదేవత ఆలయం తిరుమలగిరి ప్రాంతంలో ఈ అమ్మవారు అయితే కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ ఓ భక్తురాలు నిర్మించిన ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అయితే మనం ఆ ఆలయం లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. ఆలయం లోపలికి రాగానే మనకి ఎన్నో నాగప్రతిష్టల్ని అయితే చూసాం. ప్రతి స్తంభం పైన ఎన్నో సర్పాలను అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనమైతే గజస్తంభం దగ్గరికి వచ్చాం. గజస్తంభం పైన అయితే నాగదేవత అయితే కొలువై ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు నిమ్మకాయలతో దీపాన్ని అయితే వెలిగిస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయం లోపలికి రాగానే చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ నాగప్రతిష్టని చేసినారంట. అది కూడా ఇది ఏంటంటే ఈ ఆలయంలో సర్పకాల దోషంతో బాధపడుతున్న, నాగదోషాలతో ఉండి బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ నాగప్రతిష్టని చేస్తే వాళ్ళకంతా శుభం జరుగుతుందని చాలా మందికి విశ్వాసం. అందుకనే ఇక్కడ చాలా మీరు చూస్తున్నట్లయితే ఒకటి అలా చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, గుడి మొత్తం ఎటువైపు చూసినా నాగప్రతిష్టని చేసినవే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఇక్కడ వాళ్ళకి వాళ్ళే వచ్చి నాగప్రతిష్టని చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయాన్ని కట్టించిన ఆ మహాతల్లి జయలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడే జీవ సమాధి అయిపోయారు. మనం ఆ అమ్మవారిని దర్శించుకుందాం. ఆలయం గురించి, నాగదేవతకి అలాగే జయలక్ష్మి అమ్మవారికి అసలు ఈ అనుబంధం ఎలా కుదిరింది,
ఒక భక్తురాలతో పాటు ఆ అమ్మవారు పూజలు అందుకోవడం ఇక్కడ విశేషం. అసలు ఈ చరిత్ర ఏంటి అనేది ఓ భక్తురాలు ఉన్నారు, ఆ భక్తురాలతో మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఓం శక్తి ఓం. అమ్మ జయలక్ష్మి అమ్మగారి కోసం చెప్తున్నానమ్మా. అమ్మగారు చిన్నప్పుడేనే వేరే ప్రదేశాల్లో ఉండేవారు. వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నప్పుడు నాగదేవత తన కల్లో కనిపించిందనమాట. నాకు ఒక గుడి అనేది కట్టు పలానా జాగాలోనే అని చెప్పారనమాట. ఈ దేవస్థానం ఇక్కడ స్థానంలో ఉన్నానని చెప్పారు. జయలక్ష్మి అమ్మగారు, నీకు గుడి కట్టడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా, నేను ఎలా కట్టగలుగుతాను అంటే, నువ్వైతే ముందు నడు, నేను తర్వాత నీ వెంట వచ్చి నేను కట్టించుకుంటానని చెప్పారనమాట. కట్టించిన తర్వాత తను ఇక్కడికే వచ్చి రోజుకి అమ్మ ఆలయాన్ని రోజుకి చూసుకునేవారు. చూసుకున్న తర్వాత తనకి మొదటి సంతానం కలిగింది. రెండో సంతానం కూడా కలిగినప్పుడు నారాయణ స్వామి తన కన్ను మూసారనమాట. అమ్మ చాలా బాధపడుతూ, అరే పిల్లడు పోయాడన్న బాధతోని తను ఎంతో చింతిస్తుంటే నాగదేవతకు ఆ దర్శనం ఇచ్చిందనమాట. ఇచ్చి, నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడమ్మా, నువ్వు కనిపిస్తాడు, నీకు కావాలంటే నేను ఒకరోజు నీకు చూపిస్తానంటే అమ్మ విశ్వాసం పెట్టుకోలేదు. నువ్వు ఒకరోజు భోజనం పెట్టు, నీ కొడుకు నీ దగ్గరికి వచ్చి కనిపిస్తాడు అని చెప్పింది. అమ్మ అలాగే వంట చేసి అన్నీ చేసి తన పిల్లలతో పాటు భోజనానికి వస్తాడని ఎదురు చూస్తుంటే ఒక పిల్లడు వచ్చాడు. వచ్చి, అన్నం పెట్టమ్మా, నాకు ఆకలేస్తుందని అన్నాడనమాట. తన పెద్ద కూతురైన శశికళమ్మ తీసుకెళ్ళి తనకు భోజనం పెట్టింది. జయలక్ష్మి అమ్మ తమ్ముడు వచ్చాడమ్మా అని పెద్ద శశికళమ్మ గారు చెప్పారు. జయలక్ష్మి అమ్మ ఇంకా వస్తాడని ఎదురు చూస్తూనే ఉంది తన కొడుకు కోసం. అంతట్లోకి ఆ తమ్ముడు వచ్చి వెళ్ళాడమ్మా అనగానే నాగమ్మ దగ్గరికి వచ్చి, నా కొడుకుని నాకు కనిపించుకుంటానే భోంచేసి వెళ్ళిపోయాడమ్మా అంటే తన రూపంతోనే నారాయణ స్వామి దర్శనం ఇప్పించగానే అప్పుడు అమ్మకి కాస్త ఇది వచ్చి భక్తులందరితోని కూడా సహకరించుకుంటూ గుడి ప్రారంభించారు. అప్పుడే నాగదేవత కూడా ఒక ముసలి రూపంలో వచ్చి అమ్మవారికి దర్శనం ఇచ్చారు. నాకు గుడి కట్టించు, నీకు అంతకంతకు నేను సాయం చేస్తానని అంటే గుడి అలా భక్తుల ద్వారాగా డెవలప్ అయ్యింది. అమ్మ కొన్నాళ్ళకి ఆమెకి కూడా పిల్లలు అందరూ పెద్దోళ్ళు అయిన తర్వాత తను ఏమనుకుందంటే, నేను ఆ భక్తుల కోసం నేను ఒక సమాధి తీసుకోవాలని ఒక గట్టి సంకల్పం చేసుకుంది జయలక్ష్మి అమ్మ మన భక్తులందరి కోసమను. అప్పుడు నాగమ్మను వరం అడిగింది, నీకు నేను గుడి కట్టిస్తాను, నువ్వు నాకు గుడి కట్టించు, నీకు నేను ఒక అందమైన జ్ఞాన మందిరం కట్టించిస్తాను, నీకు అంతకన్నా మంచి మందిరం కట్టించిస్తాను అన్నాను. అప్పుడు అమ్మవారు నాగమ్మకి అన్నీ చేసుకున్నాక తన పెద్ద కూతురు శశికళమ్మకి అంత ఎలా చెయ్యాలి, ఏంటి, భక్తుల్ని ఎలాగ ఆదరించాలి, గుడి అభిషేకాలు ఎలా చేయాలి అన్నీ కూడా తనకి నేర్పించి తన శక్తినంతా కూడా తన పెద్ద కూతురికి దారబోసి ఆమె ఎంతో అందరికీ కూడా మంచి చేసింది. ఈ గుడిలో ఏంటంటే ఒక విగ్రహ ప్రతిష్ఠ ఎందుకు చేస్తారు అని అంటే, బిడ్డలు లేనోళ్ళు, ఏదన్నా సర్పదోషాలు ఉన్నవాళ్ళు, మళ్ళీ బయట దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఒక స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా అమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయించుకుంటారు. మేము కూడా ఇక్కడికి 2020లో వచ్చాము. అమ్మ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చాను. అమ్మ అక్షరాభ్యాసం చేశారు. ఈరోజు 2 బిడ్డలు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. నా భర్త నేను ఎప్పుడూ అమ్మ సేవలో ఉంటాము. ఓం శక్తి పరాశక్తి. ఓం శక్తి. అమ్మ, నాకైతే అమ్మవారి గురించి అసలు ఏమి తెలియకుండా వచ్చాను. అంటే విన్నాము, భక్తులతో పాటు అమ్మవారు ఉంటారు, భక్తుల మాట అమ్మవారు కూడా వింటారని తెలుసుకున్నాను. కానీ ఇక్కడ స్వయంగా అమ్మవారు కనిపిస్తారు, జయలక్ష్మి అమ్మగారు మాట్లాడుతుంటారని విన్నాను. మీ మాటల ద్వారా తెలుసుకోవడం మరీ చాలా విశేషం అనిపించింది. ఓం శక్తి అమ్మ, ఎప్పటి నుండి వస్తున్నారు మీరు ఈ ఆలయానికి? 1997 ఈ అమ్మవారి గురించి మరి ఎన్నో విషయాలు అయితే వింటూ వస్తున్నాము. ఒక్కొక్క భక్తులు ఒక్కొక్కలా చెప్తున్నారు. अम्मा के पास आने के बाद हम लोग एक सिक्योर फील करते हैं। अम्मा के पास आने के बाद में हमको एक रक्षा मिल जाता है। అమ్మ ఓం శక్తి. ఓం శక్తి అమ్మ. ఎప్పటి నుండి వస్తున్నారండి? నేను 91 నుంచి వస్తున్నానండి గుడికి.
ఓం శక్తి పరాశక్తి అమ్మ గురించి చెప్పాలంటే అసలు సరిపోం మనం. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను అమ్మ సేవలో ఉన్నానండి. అమ్మ నమస్తే అండి. నమస్కారం. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము 25 ఇయర్స్ నుంచి వస్తున్నామండి. 25 years. మా ఇల్లు అమ్మగారి ఇల్లు గుడి. ఈ గుడి నిదర్శనం అంటే చాలా అమ్మ నిదర్శనం అండి. నేను 6 years నుంచి వస్తాను, ఏ వారము మా అన్నం ఇక్కడికి వచ్చాక కోరుకున్నాం, అమ్మ ఇలాగ కష్టాల్లో ఉన్నాం ఏంటి, ఇలా చెరువులు ఇల్లు అమ్మేసాం, అన్నీ అమ్మేసాం, ఏంటి చచ్చిపోవాలా బతకాలా ఏంటమ్మా అనేటప్పటికి ఒక అక్క చెప్పారు, పౌర్ణమి పూజలో కూర్చోబెట్టండి ఇలాగా మంచి జరుగుతుంది. అదే పౌర్ణమి పూజలో కూర్చోబెట్టగానే ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు సొంత కంపెనీ పెట్టి స్టేజ్కి వచ్చాము. మనం ముందుగా ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే భక్తురాలు గురించి తెలుసుకోవాలి. ఒక భక్తురాలు ఏదైనా చేయగలుగుతుంది ఆ అమ్మవారిని నమ్మితే. అయితే అలాంటి ఓ భక్తురాలే జయలక్ష్మి అమ్మవారు. తను యోగిని. ఇప్పుడు మనం ఆ అమ్మవారిని దర్శించుకుందాం. కాలసర్ప దోషాలతో బాధపడుతున్న ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ఠని చేస్తే, ఆ అమ్మవారిని కొలిస్తే తప్పకుండా ఈ అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారని ఈ భక్తుల యొక్క విశ్వాసం.